అందరూ ఎలా ఉన్నారు? అక్కడ మీకు రైనీ సీజన్ స్టార్ట్ అయిపోతున్నట్టుంది కదా. మాకు ఇక్కడ ఫుల్ హాట్ సమ్మర్ సీజన్ నడుస్తుంది. సో లాంగ్ వీకెండ్ వచ్చిందని చెప్పి ఒక అన్ప్లాన్ ట్రిప్కి అయితే వెళ్తున్నాం. సిల్వర్ స్ప్రింగ్స్కి ప్లాన్ చేసాం. ఈ అన్ప్లాన్ ట్రిప్లో కూడా మళ్ళీ ఇంకో అన్ప్లాన్ ట్రిప్ అయింది. ఏంటంటే మేము జూనిపర్ స్ప్రింగ్స్కి వెళ్ళాల్సి వచ్చింది. స్ప్రింగ్స్ అంటే మీ అందరికి మోస్ట్లీ ఐడియానే ఉంటుంటుంది. లోపల నుండి న్యాచురల్గా వాటర్, ప్యూరిఫై అయిన మినరల్ వాటర్ విత్ కాల్షియమ్స్, మెగ్నీషియం ఇంకా అలాంటి మంచి మంచి గుణాలు కలిగిన వాటర్ భూమిలో నుండి డైరెక్ట్గా ఫిల్టర్ అయ్యి రావడం. అండ్ అది ఎంత చల్లగా ఉన్నాయో మీరు వీడియోకి పోను కనిపిస్తుంది ఆ స్ప్రింగ్స్. ఇదంతా మేము ట్రావెల్ చేస్తున్నాం అనమాట. అసలు ఈ వాటర్ ఎంత క్లిస్టర్ క్లియర్గా ఉన్నాయంటే చాలా బ్లూయిష్ కలర్లో ఉన్నాయన్నమాట. వీటిని హీలింగ్ వాటర్ అని కూడా అంటారంట. నేను నెట్లో వెతికితే దొరికింది. అక్కడ కనిపిస్తున్న సైకిల్ లాంటి ఆ మెకానిజం ఏంటంటే వాటర్ని పంపించేస్తుంది అనమాట సెయింట్ జాన్స్ రివర్లోకి. సో ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్ వస్తూ ఉంటాయి కాబోలు. ఎంత చల్లగా ఉన్నాయో తెలుసా. మేము 34 degrees Fahrenheit మేము బయట ఎండ ఉంటే మేము లోపల కాలు పెడితే ఈ వాటర్లో ఎంత చలిగా అనిపించింది అంటే ఐస్ కోల్డ్గా అనిపించింది. ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే ఈ వాటర్లో మునిగేసి బయటకు వచ్చిన తర్వాత ఫేస్ ఎంత గ్లో అయిందో అండ్ హెయిర్ కూడా భలే స్ట్రైట్ అయిపోయింది అండ్ స్మూత్ సిల్కీలా ఉందన్నమాట. ఈ వాటర్ నిజంగానే మిరకల్ వాటర్లా అనిపించాయి. ఎస్, ఎర్త్ లోపల నుండి దేవుని సృష్టి అసలు ఎంత ప్యూరెస్ట్ ఫామ్లో ఉంటుంది కదా. మేము ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు చాలా వండర్ఫుల్ అనిపించింది. వి రియల్లీ హ్యాడ్ మంచి ఫన్ అనమాట. మేము మా ఫ్రెండ్స్తో వెళ్ళాము. వి రియల్లీ స్పెండ్ అట్లీస్ట్ 1 hour దేర్. మాకు 1 hour డిస్టెన్స్. వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసేసి వచ్చాము. మా బుడ్డోడిని కూడా స్విమ్ చేయించాము అనమాట. యాక్చువల్లీ ఫస్ట్ మేము సిల్వర్ స్ప్రింగ్స్కి వెళ్ళాలనుకున్నాము. అక్కడైతే బోట్ రైడ్ ఉండిద్ది, ఆక్వాటిక్ యానిమల్స్ అన్ని బోట్లో నుండి మనం గ్లాస్ త్రూ చూడొచ్చు అని ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నాం. బట్ అక్కడ హాలిడే సీజన్ కాబట్టి రిజర్వేషన్స్ ఉంటేనే అలో చేస్తామన్నారు. ఈ 2 weeks ఫుల్లీ ప్యాక్డ్ అని చెప్పారు. సో అందుకే మేము జూనిపర్ స్ప్రింగ్స్కి అయితే వచ్చాము. దీని దగ్గర కూడా ఎంత వెయిట్ టైం ఉందో, బట్ లక్కీలీ 45 minutes తర్వాత మాకు ఎలో దొరికింది అనమాట. యాక్చువల్లీ ఇక్కడ కూడా డ్రెస్ చేంజ్ రూమ్స్ ఉన్నాయి, వాష్రూమ్స్ ఉన్నాయి, షవర్ రూమ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఆల్సో కూర్చోడానికి సీటింగ్ కూడా ఉంది. అక్కడ బార్బిక్యూ కూడా చేసుకుంటున్నారు చాలా మంది. సో వాటర్ లోపల డ్రింకింగ్ అలాంటి ఏం ఎలో లేదు. సో మేము యాక్చువల్లీ వీటన్నిటికీ ప్రిపేర్ అయ్యి వెళ్ళలేదు. సో అంతా అక్కడ ఎంజాయ్ చేసేసి వచ్చేసి సబ్వేలో మేము కావాల్సిన సబ్స్ కొనుక్కుని తినేసి అండ్ వీ హెడెడ్ బ్యాక్ టు అవర్ హోమ్స్ అనమాట. ఇదేంటంటే సెయింట్ జాన్స్ రివర్. ఇది చాలా పెద్ద రివర్. అసలు కొంతమంది మధ్యలో బోట్ నడుపుకుంటూ రావడం, జెట్ స్కీలు వేసుకొని దీనిలో అంతా వెళ్ళడం చూస్తే సినిమాల్లో చూసినట్టు అనిపించింది. అసలు ఈ రోడ్వేలో వెళ్తున్నప్పుడు అమ్మో అని కొన్నిసార్లు భలే టెన్షన్ అనిపిస్తుంది. కో డ్రైవర్ అయిపోతూ ఉంటాం మేము కూడా. బట్ ఇట్ వాజ్ రియలీ ఫన్. చూడ్డానికి కూడా వ్యూ చాలా బాగుంటుంది. చాలా చాలా పెద్ద రివర్ సెయింట్ జాన్స్ రివర్. అండ్ ద బ్రిడ్జ్ వాజ్ ఆల్సో టూ గుడ్. నాకు యాక్చువల్లీ లెంత్ అంతా ఐడియా లేదు, నేను అంత వెతకలేదు. సో అందుకే నేను ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ఏం చెప్పలేను. కానీ ఇట్ వాజ్ రియల్లీ కన్నుల విందుగా అనిపించింది ఈ రివర్, ఈ వ్యూ అంతా చూడడం. సో కొన్నిసార్లు కొన్ని ఇలాంటి అన్ప్లాన్ ట్రిప్స్ కూడా చాలా మెమరీస్ని ఇస్తాయి. మేము మా ఫ్రెండ్స్తో వెళ్ళాం అండ్ వి రియల్లీ ఎంజాయ్డ్ ఎ లాట్. థ్యాంక్స్ టు గాడ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, మీ రిలేటివ్స్ కూడా చెప్పండి ఏమనంటే నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోమని. యప్, బాయ్ బాయ్.